బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చెక్కెదురు. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు ఇక ముందస్తు బెయిల్ ఇచ్చేదే లేదన్న ధర్మాసనం మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్కు బెయిల్ తిరస్కరణ. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకైతే నిరాకరించింది ఏపీ హైకోర్టు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో సంబంధించి ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, నందిగాం సురేష్, లేలాపిరెడ్డి వీళ్ళకి ముందస్తు బెయిల్ మరికొంతమంది నేతలందరూ కూడా తమకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఏపీ హైకోర్టులో అటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న అనంతరం కూడా న్యాయమూర్తి ఈ రోజు తీర్పు వెలువరించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఇవ్వటం కుదరదంటూ కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి జరిగింది పెద్ద ఎత్తున. దానికి సంబంధించి అప్పుడు కేసు నమోదు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన కేసు కొంత పురోగతి సాధిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొంత అనుమానితులుగా ఉన్న ప్రధాన నిందితులుగా కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా దేవినేని అవినాష్ విజయవాడ, లేలాపిరెడ్డి గుంటూరుతో పాటు నందిగాం సురేష్ ను కూడా ప్రధానంగా వీళ్ళు సూత్రధారులుగా కూడా గుర్తించారు. దీంతో పాటు కొంతమంది వైసీపీ నేతలు ఇది పక్కా ఒక ప్రణాళిక ప్రకారమే కేంద్ర కార్యాలయం పైన టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిందంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చింది జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు కుట్రపూరితంగా పోలీసులు ప్రయత్నిస్తారు, ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ కూడా వీరందరూ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వాదనల అనంతరం కూడా ప్రస్తుతము న్యాయమూర్తి ముందస్తు బెయిల్కి సంబంధించి దాన్ని నిరాకరించిన పరిస్థితి ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా 41A నోటీస్ ఇవ్వకుండా మేము ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయలేదు, 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వివరణ తీసుకుని అప్పుడు దానికి సంబంధించిన ప్రమేయం దానికి అనుగుణంగానే అరెస్టులు అనేది జరుగుతుంటూ కూడా న్యాయస్థానానికి తెలియజేయడంతో ప్రస్తుతం ఈ రోజు వారికి సంబంధించిన ఏదైతే ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్లు వేశారో దానికి సంబంధించి న్యాయమూర్తి నిరాకరించిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన సూత్రధారి అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిందంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. త్వరలోనే ఎఫ్ఐఆర్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరును కూడా తెచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు వైసీపీకి కొంత ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసులో కొంత పురోగతి సాధించిన పోలీసులకు సంబంధించి ఈ వైసీపీ నేతలకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయమూర్తి నిరాకరించడం, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఎవరైతే ఫుటేజ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇప్పటికే కొంత విచారించిన పరిస్థితి ఉంది. మరికొంతమందిని కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజు దాడికి పాల్పడ్డారో దానికి సంబంధించి అందరినీ కూడా న్యాయపరంగా శిక్షిస్తారు అంటూ కూడా ఇప్పటికే కూటమికి సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్న తరుణంలో తాజాగా ఈ పరిణామాలన్నీ కూడా కొంత వైసీపీకి షాక్ తగిలాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలు వైసీపీకి సంబంధించి విజయవాడలో దేవినేని అవినాష్ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా లేలాపిరెడ్డి ఎమ్మెల్సీ, అదేవిధంగా
నందిగామ సురేష్ మాజీ ఎంపీకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా కొంత వైసీపీకి కీలకమైన నేతలు కావచ్చు. వీళ్ళందరి పైన కూడా ప్రస్తుతము టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసు నమోదవటం, వారిని విచారించేందుకు పిలిచిన తరుణంలోనే వారు ముందస్తు బెయిల్ హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టుని వెళ్లి కోరటం. ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా న్యాయమూర్తి నిరాకరించడం ఇవన్నీ కూడా కొంత వైసీపీకి ఊహించని పరిణామాలని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో దీనిపైన పోలీసులు కొంత లోతైన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. దీనిలో కుట్రకోణానికి సంబంధించి అసలు కుట్రకోణం ఎక్కడి నుంచి మొదలైంది అనే అంశం పైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఒక పోలీసులు కొంత నిర్ణయానికి వచ్చినట్టుగా కొంతమేర సమాచారం ఉంటుంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పథక రచన చేశారు, వీళ్ళు అమలుపరిచారు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలు కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇటు చంద్రబాబు ఇంటి పైన దాడికి సంబంధించి జోగి రమేష్ కి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ని న్యాయమూర్తి నిరాకరించిన పరిస్థితుంది. గతంలో ఏదైతే ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో చంద్రబాబుకు సంబంధించిన ఇంటిపైకి అనేక మందితో వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు అనే అంశానికి సంబంధించి జోగి రమేష్ పైన కేసు ప్రస్తుతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జోగి రమేష్ దానిపైన కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. తాను ఎక్కడా దాడికి పాల్పడతానికి వెళ్ళలేదు, కేవలం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాలని కోరటానికి మాత్రమే చంద్రబాబు ఇంటికి వెళ్ళారంటూ కూడా కొంత సమర్థించుకునే వ్యాఖ్యలు జోగి రమేష్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ పైన నమోదైన కేసుకు సంబంధించి కూడా కొంత వేగవంతం చేశారు. అప్పుడు కుట్రకోణంతో దాడికి వెళ్లారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆశ్రయించిన జోగి రమేష్ కి తీవ్ర నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అటు వైసీపీ నేతలందరికీ కూడా ఈ రోజు హైకోర్టు ముందస్తు బెయిల్ ని నిరాకరించింది. దీంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా లోతైన దర్యాప్తు అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిందా లేదు ఇంకేతర ప్రమేయం ఏమైనా ఉందా, కేవలము పార్టీ ఆఫీస్ పైన దాడి వరకే పరిమితమైందా లేదు దానిలో ఇంకేమైనా కుట్రకోణం దాగుందా అనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ వైసీపీ దర్యాప్తుకు సంబంధించి వైసీపీ గతంలో చేసిన దర్యాప్తులో భాగంగానే ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు కొంత వేగవంతమైందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ కూడా దర్యాప్తు ఎక్కడ ముందుకి సాగిన పరిస్థితి లేదు. కానీ తాజాగా ప్రస్తుతం కొంత వేగంగా ఈ కేసు అనేది దర్యాప్తు సాగుతుంది. దీంతో పాటు ఇప్పటికే అనేక మందిని దాదాపు 70 మందిని ఈ కేసుకు సంబంధించి కూడా టీడీపీ విచారించిన పరిస్థితి ఉంది. అనేక మందిని విచారించిన అనంతరం కూడా కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే కుట్రకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా కుట్రకోణం ఎక్కడ మొదలైంది, ఎవరు చేశారు, దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు, మరోపక్క సాంకేతిక పరమైన దర్యాప్తు కూడా ఈ కేసుకు సంబంధించి కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది ఈ మీడియా సిబ్బంది కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది కూడా కొంత దర్యాప్తులో చేస్తున్నప్పటికీ కూడా ఏ రకంగా అన్ని కోణాల్లో కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఎవరు దాడి చేసినప్పటికీ కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా దాడికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సంబంధం ఉందని తెలిస్తే వారిని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంతో పాటు ఇప్పటికే ముందస్తు బెయిల్కి సంబంధించి ఏవైతే వైసీపీ నేతలు హైకోర్టుని ఆశ్రయించారో వారికి కొంత నిరాశ ఎదురైంది. అయితే ప్రస్తుతము ఇంకా పోలీసులు దూకుడుగా ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. ఇక ముందస్తు బెయిల్ ఇచ్చేదే లేదన్న ధర్మాసనం మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్ కు బెయిల్ తిరస్కరణ జరిగింది. కానీ నందిగాం సురేష్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. పరారీలో నందిగాం సురేష్ నిందితులకు అరెస్టు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ ఇచ్చేదే లేదన్న ధర్మాసనం మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్ కు బెయిల్ తిరస్కరణ. ఇక నందిగాం సురేష్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. పరారీలో నందిగాం సురేష్ నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి టీడీపీ కేంద్ర కార్యాలయం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మరి టీడీపీ కేంద్ర కార్యాలయం పై కూడా వైసీపీ నేతలు దాడి చేసినటువంటి కేసులో ఆ కేసు పూర్తి స్థాయిలో మంగళగిరి పోలీసులు కూడా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ ఏదైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ కి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా మరి వారిద్దరికి కూడా తిరస్కరించింది. అటు పిటిషన్ ని కొట్టివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదైతే మరి సాక్షాత్తు ఒక పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయటం అప్పట్లో ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అటు అప్పట్లో మాజీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని రాష్ట్రపతి దృష్టికి అదేవిధంగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ పైన సాక్షాత్తు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి సంఘటనలు బహుశా ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో కూడా సీట్లు సాధించడం, అటు 164 సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పటి పూర్తి స్థాయిలో కనీసం కంప్లైంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, గతంలో జరిగినటువంటి ఘటన పైన టీడీపీ ఫిర్యాదు చేస్తే కూడా ఇంతవరకు కూడా మరి దానిపైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళగిరి పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా జోగి రమేష్, అదేవిధంగా అటు దేవినేని అవినాష్ తో పాటు అటు అప్రేటికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇప్పటికే కొంతమంది సరెండర్ అయ్యారు. వారు కొంతమంది బెయిల్ మీద కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా దేవినేని అవినాష్ ఇంతవరకు కూడా అటు పోలీసులకి దొరకకుండా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ ని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల మనం దేవినేని అవినాష్ కూడా పోలీసుల గాలింపుల్లో కూడా ఆయన ఎయిర్పోర్ట్ లో కూడా మరి ఆయన విదేశాలకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా అడ్డగించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో లేదా మరో 4 రోజుల తర్వాత పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే గ్రౌండ్ తీసుకొని దాని ప్రకారం బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాని ఆ కేసుకు సంబంధించినటువంటి గ్రావిటీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జోగి రమేష్, అదేవిధంగా దేవినేని అవినాష్, అటు నందిగం సురేష్, ఈ ముగ్గురు చాలా కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అటు ఎమ్మెల్సీ అప్డేట్ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 4గురికి సంబంధించినటువంటి ప్రోద్బలంతోనే వారికి సంబంధించినటువంటి
దేవినేని అవినాష్ అనుచరులు, అదేవిధంగా నందిగం సురేష్ కి సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా అటు జోగి రమేష్ కి సంబంధించినటువంటి అనుచరులు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ద్వారా కూడా చాలా మంది అటు దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే అటు పోలీసులు, మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొంతమందికి రిమాండ్ కి తరలించినటువంటి నేపథ్యంలో కొంతమందికి బెయిల్ కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఆ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండటం వల్లనే ఈ కేసు ఈ రోజు హైకోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి. మరో 4 రోజుల తర్వాత హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా మంగళగిరి పోలీసులు మాత్రం నందిగం సురేష్ ను గాని అటు దేవినేని అవినాష్ ను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ క్షణంలో అయినా వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు చాలా కీలకంగా మారింది. అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మంగళగిరి పోలీసులు దీనిపై వీరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం, వీళ్ళు కోర్టుకు పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.